సిగ్గున్నాడు మాట్లాడకూడదా? ఒకసారి మాట్లాడతారా? నువ్వు చెప్పాలి హ్యాండ్లికి మానవ అడ్డు మా మాట్లాడతాం. మా చిన్నాన్ని ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, మా ముగ్గురు మాట్లాడతాం. ఎక్కడో జనసేనుడు ఉన్నాడు, ఈయన ఎవడన్నా మాట్లాడకే ఏమన్నా ఇంటి సమస్య ఇది. అట్లా కాదు, మాట్లాడతానేమో నువ్వు మాట్లాడతా నా వార్త మాట్లాడతాడు. నువ్వు ఎవరు మాట్లాడకి? నువ్వు దగ్గరికి రాకూడదు. చిక్కున్నాడు ఎవరు వాటర్లో వాళ్ళు ఉండాలా? మీరు ఎవరు వస్తాడా? నా వాడరా ఉన్నామంటే ఉంటాం, పొమ్మంటే పోతాం. నువ్వు నొక్కుంటూ ఉండద్దు. తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టే ఉంటాం, పోతే ఏం కూటమి వాళ్ళు గలాట్ పెట్టాకి పెట్టాను చెప్పాక రాదా నీ లీడర్లకి? బాబాయ్ నిన్ను ఎవరు గెలిపించింది చెప్పు. ఇప్పుడు నేనే 1800 మెజారిటీ మా వాటర్లో వచ్చా. ఈ రోజు మీ స్టోర్ కోసము నువ్వు గెలిచినప్పుడు నుండి కొట్లాడుతున్నాము. ఈ అబద్ధాన్ని చేపిస్తువా? అవు ఏంటికి మాట్లాడుతున్నట్టువా? సోషల్ మీడియాలో రాలేదా? ఇవన్నిటికీ నువ్వే కదా. ఏమన్నా మాకేమన్నా ఇది కావాలని అడిగినామా? మా ప్రజలకి అయ్యప్ప అని అడిగినాం. నాకు నా సొంతం అడిగినా ఆ ఎస్ఐఎంని పుంజుకుంటే వాళ్ళకి ఇస్తే ఇచ్చారులే. ఎవరికన్నా మాకు సంతోషమే. మా వాడలో తెచ్చేయాలి. అయ్యా నాకు అన్ని తెలుసా? అయ్యా నాకు అన్ని తెలుసా? మరి 50కి పోయేది లేదా? నువ్వు నీ లీడర్ చెప్పాలా? బీజేపీ లీడర్కి మా వాటర్ చెప్పుకో. చెప్పలేదు నీ గురించి. అలా మా వాడనా ఇట్లా మా ఇంటి బంధువులా అని చెప్పలే. అతనేమన్నా మా బంధువులే ఉన్నా అని చెప్పలేదా? ఎవరు అతను మా బంధువు అనే మాట్లాడతాం. నువ్వు మాట్లాడకూడదు. అట్లా నువ్వే మాట్లాడకూడదు. చెప్పలేదా? ఏమన్నా మా బంధువులు మీరని చెప్పలేదా? ఎవరు అతను చెప్పలేదా? అతను ఎమ్మెల్యే కాకుండా ముందరే నాకు బంధువు. నా కొడుకు పెన్యాలకు వచ్చిపోయాడా? బజార్లో మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడుతున్నా మీరు పెద్దగా ఇప్పుడు ధైర్యం వచ్చారా? దానికోసం మీద మీదకి వస్తారప్ప. ఎవరి మీదకి వచ్చారా? ఎవరి మీద వచ్చినట్లే ఇంకా కేసులు పెట్టుకునేలా సతాయిస్తా. నాకెంత సతాయి ఉంటాడు మరి వాటికి అవసరం. మా ముందు రాజకీయాలు అవగాహన లేనట్లు మాట్లాడతారు. అతను ఎమ్మెల్యే, అతను ప్రజలకు సమాధానం చెప్పాలా? మాట్లాడనా మా మేమే ఉండకూడదా? నిలబడే మాట్లాడు.